ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 500 రూపాయలతో నా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు నిరూపిస్తే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తా. మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీసిన 16వ వార్డు కౌన్సిలర్ రాజేష్. మదనపల్లిలో అంబరాన్ని అంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు. శుక్రవారం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో వైభవంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్లో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు. ప్రశ్నించిన రెవెన్యూ అధికారులపై రెచ్చిపోయిన కబ్జాదారులు. బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహసీల్దార్. మదనపల్లిలో ఘనంగా ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల శ్రీధర్. పోలీసులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించిన తిరుపతికి చెందిన ప్రముఖ దంత వైద్యశాల నిపుణులు. వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన మదనపల్లి డీఎస్పీ కేశప్ప. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందస్తుగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు శుక్రవారం స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ మురళి, తహసీల్దార్, కమిషనర్ ప్రమీల, పుర ప్రముఖులు, ప్రజా సంఘాల వారు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు గంగరెద్దుల ఆట, కోలాటాలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తులతో తరలివచ్చి సందడి చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాల వారు పాల్గొన్నారు. అథారిటీకి చెందినటువంటి స్థలాన్ని ఆక్రమించిన సిడిసిఎంసి సంస్థ. స్పోర్ట్స్ అథారిటీ స్థలంలో రెవెన్యూ శాఖ మట్టిని తరలిస్తుండటంతో బి కొత్తకోట తహసీల్దార్ వీఆర్ఓపై పరుష పదజాలంతో దూషించిన సిడిసిఎంసి చైర్మన్ భర్త. ఫోన్ లో సంభాషిస్తూ రే నా కొడకల్లారా చెప్పుతో కొడతా అంటూ పరుష పదజాలంతో రెవెన్యూ అధికారులపై రెచ్చిపోవడంతో కంగుతిన్న అధికారం. ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ పై సెంటు భూమి విలువ కోట్లలో ఉంటుంది. అలాంటి పర్యాటక ప్రాంతంలో సుమారు అర్ధ ఎకరా భూమిని ఆక్రమించుకున్న సిడిసిఎంసి సంస్థ. సిడిసిఎంఎస్ సంస్థలోని పలువురు సభ్యులు మరికొంతమంది అక్రమార్కులతో కలిసి యథేచ్ఛగా అక్రమ కట్టడాలు చేపడుతున్నారు. ఎటువంటి పర్మిషన్లు లేకపోయినా యథేచ్ఛగా విద్యుత్ మీటర్లను మంజూరు చేస్తున్న ట్రాన్స్కో సిబ్బంది, గతంలో టౌన్షిప్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆర్డీఓ అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించేది లేదంటూ వాటిని వెంటనే తొలగించాలని చెప్పి 2 సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోని వైనం. చిత్తూరు డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ భర్తపై బి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బి కొత్తకోట తహసీల్దార్ రఫీక్ అహ్మద్ అధికారులు స్పందించి కబ్జాదారుల నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పలువురు కోరుకుంటున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన శుక్రవారం మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఏడాది కాలానికి చేపట్టనున్న బడ్జెట్ పై చర్చ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు తమ వార్డులో అభివృద్ధి శూన్యమని, రోడ్లు, మురికినీటి కాలువలు, మౌలిక వసతులను కూడా చేపట్టకుండా తమ వార్డులలో ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. 16వ వార్డు కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ 500 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టలేదని, అత్యధికంగా ట్యాక్స్ చెల్లిస్తున్న మా వార్డు ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 6వ వార్డు కౌన్సిలర్ ప్రసాద్ బాబు దళితుడనే నా వార్డు పట్ల వివక్ష చూపిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 23వ వార్డు కౌన్సిలర్ గిరిజా సాయిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 2.5 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
తెలిపారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్ మనోజారెడ్డి అన్ని వార్డులలో సమానంగా నిధులు కేటాయించి మదనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్ నూర్ అజం, కౌన్సిలర్లు నాగార్జున బాబు, ప్రసాద్ బాబు, రజనీ, ఫర్జానా రఫీ, టపాసులు కాజా, ఎస్వి రమణ, మండపల్లి రమణ, పాల్ చంద్రశేఖర్, శ్రీనివాసులు, శంకరమ్మ, రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం కౌన్సిలర్ తులసి రామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు శారదారెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశం సంబంధించి కమిషనర్ గారు మనకి సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే ముఖ్యంగా శానిటేషన్ కావచ్చు, వాటర్ సంబంధించి బడ్జెట్ వివరాలను వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మరియు అన్నదాన ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తూ ఈ బడ్జెట్ ప్రతిపాదనలు అనేవి మనం 2023-24 రివైజ్డ్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేస్తూ 24-25 సంవత్సరానికి ఎంత ఆదాయం ఇంతవరకు 3 బడ్జెట్లు జరిగినాయి మేడం. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు మున్సిపాలిటీ తరఫున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 33 మంది కౌన్సిలర్లు ఇస్తే 33 మంది కౌన్సిలర్లకు సంబంధించి వాటిలో 2 వర్కులు జరిగినాయి మేడం. 16 వార్డు పట్టించుకోవడం లేదు, వాటి గురించి ఎవరు తిరగడం లేదు సరిగా. ఇప్పుడు 3 నెలలు ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు అన్ని సౌకర్యాలైన తాగునీరు, డ్రైనేజెస్ గతంలో ఎంతో మంది కమిషనర్లు ఆదాయపడి వాళ్ళు ఉపయోగపడినారు. ఈ ఎలక్షన్ కోరుకుంటూ ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండి ఈ సభ మర్యాదలు, గౌరవాన్ని, మన విలువలు, మన స్థాయిని పెంచుకునేటట్టు మనమందరం కూడా ఏకదాటిపైన అందరూ ఒక కుటుంబ సభ్యులు మాదిరిగా ఉండి పెరిగి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున మనకి ఇచ్చిన అవకాశాన్ని రాబోయే ముందు రోజుల్లో పార్టీకి మనం అందరం కూడా పనిచేసి పార్టీ బలాన్ని మన సంఘంతో కాకుండా మనం పని చేసే విధానంతో మదనపల్లె పట్టణం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో తిరుపతికి చెందిన ఫిరోజ్ దంత వైద్యశాల వైద్యులు మదనపల్లె పట్టణం 1 టౌన్ 2 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందితో పాటు రామసముద్రం, నిమ్మనపల్లె పోలీస్ సిబ్బందికి అధికారులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. దంతాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించి వైద్యుల సలహా మేరకు పళ్లను కాపాడుకోవాలని డాక్టర్లు కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ కేశప్ప మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో నిరంతరం పనిచేస్తున్న పోలీసు శాఖ ఉద్యోగులకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందజేసిన ఫిరోజ్ దంతశాల వైద్యశాల వైద్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కృష్ణయ్య, 1 టౌన్ సిఐ వల్లిబాసు, ఎస్ఐ రమాదేవి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నేను డాక్టర్ బి మౌనిక, ఫిరోజ్ డెంటల్ హాస్పిటల్ తిరుపతి నుంచి వస్తున్నాము. ఇక్కడ మన హాస్పిటల్ తరఫున ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. భద్రత కార్డ్ అవన్నీ మన దాంట్లో ఉచితంగా చేసుకొని ట్రీట్మెంట్స్ అన్నీ చూపించుకోవచ్చు కాబట్టి మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి ఇక్కడ వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ చెప్తూ ట్రీట్మెంట్. నేను డాక్టర్ మౌనిక, ఫిరోజ్ డెంటల్ హాస్పిటల్ నుంచి వస్తున్నాం మదనపల్లిలో. ఈరోజు క్యాంపు డిఎస్పీ కార్యాలయం మదనపల్లి దగ్గర పెట్టాము. మా హాస్పిటల్లో ఉచితంగా ఏబిఎస్ కార్డ్స్, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ అవన్నీ రెఫరల్ ఉంది కాబట్టి ఇక్కడ మేము క్యాంప్ నిర్వహించి వీళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఇది మేము చెప్పి వాళ్ళని ట్రీట్మెంట్ చేసుకోమని హెల్త్ పరంగా రెఫరల్ చెప్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ఉపయోగించుకున్న పోలీస్ అధికారుల వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ డిఎస్పీ కేశవప్ప గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఫిరోజ్ డెంటల్ హాస్పిటల్ తిరుపతి వారు వచ్చి డెంటల్ చెకప్ కోసం మా 1 టౌన్ 2 టౌన్ ట్రాఫిక్ తాలూకా బుదివేడు రామసముద్రం పోలీసులు సుమారుగా 100 మందిని ఈరోజు వాళ్ళ ఆరోగ్యరీత్యా డెంటల్ను చెకప్ చేసినారు. వాళ్ళకున్న రోగాలను
తర్వాత ఏం చేయాలని సజెషన్ కూడా ఇచ్చారు. ఇది మా పోలీసు వారికి నిత్య జీవితంలో టైం ఉండదు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఏర్పాటు చేసినాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు చేశాను కాబట్టి ఈ విధంగా ఫిరోజ్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారికి మేము హృదయపూర్వకంగా గౌరవిస్తున్నాం. కాబట్టి ఇదే మాదిరి నెక్స్ట్ ఈ నెలలోనే మళ్ళీ ఐ హాస్పిటల్ నారావారిపల్లకు చేరుకున్న నారా భువనేశ్వరి 4 రోజుల పాటు గ్రామంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు. ఆదివారం నారావారిపల్లికి చేరుకోనున్న మాజీ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేడు కులదైవం నాగాలమ్మకు, అత్తమాములకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయనున్న నారా కుటుంబం. ఏబీవీపీ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తరగతులను అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాలల కన్వీనర్ సాయి హితేష్ మాట్లాడుతూ పట్టణంలో కొన్ని ప్రైవేటు, గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రభుత్వ సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు. సంక్రాంతి సెలవులు అనగా 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను కేటాయించిందని, దీనిని ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న గవర్నమెంట్ పాఠశాలల్లో మరియు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రాజు, టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ అభినయ్, నగర సహాయ కార్యదర్శి శ్రీశాంత్, చక్రపాణి, చింటూ, తేజ తదితరులు పాల్గొన్నారు. సాయి హితేష్, ఏబీవీపీ స్టేట్ స్కూల్స్ కన్వీనర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సెలవులు కేటాయించింది. మనకు 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కేటాయించింది ప్రభుత్వం. దీన్ని ఉల్లంఘించి మదనపల్లిలో అన్ని ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ 10వ క్లాస్కి తరగతులు నడుపుతూ దీన్ని ఉల్లంఘిస్తున్నారని ఏబీవీపీ తెలియజేస్తా ఉంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె శ్రీమతి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఒక శుభ పరిణామం. అలాగే తమిళనాడు నుంచి మాణిక్యం ఠాగూర్ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా నియమించడం ఎంతో అభినందనీయం. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో ఇప్పటికే అధికారం చేపట్టాము. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోనూ అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రియాంక గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రెస్ క్లబ్ లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పుల శ్రీధర్ మాట్లాడుతూ ప్రియతమ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు అందించిందని గుర్తు చేశారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు మరింత సేవలు అందిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 108, 104 ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పేదలకు ఇళ్లు అందించే పథకం లాంటివి అన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాలు అయిన కర్ణాటక, తెలంగాణలో 6 గ్యారంటీలతో ముందుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామకృష్ణారెడ్డి, గుండాల రామచంద్ర, శ్రీదేవి, పవన్, దారా పారేసి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంచుకునింది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో మాణిక్యం ఠాగూర్ గారు రావడం మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం. ఆయన పక్క రాష్ట్రంలో కూడా వర్క్ చేశాడు. తమిళనాడు నుంచి ఆయన 2 సార్లు ఎంపీగా పోటీ చేసి అక్కడ గెలుపొంది అక్కడి నుంచి మన రాష్ట్రానికి రావడం ఎంతో శుభతరుణంగా కూడా భావిస్తున్నాము. అలాగే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మేడం గారి బర్త్డే అనేది కూడా ఒక దీని కింద తీసుకొని మేము ఒక స్లోగన్గా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాం. ఇక్కడికి చేరిన మా తోటి కాంగ్రెస్ పెద్దలకు అందరికీ వందనాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్ గారికి, అలాగే మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా 1900 ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీని మనము ముందుకు తీసుకెళ్ళి మన రాహుల్ గాంధీని
ప్రదానం చేయాలి. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ యువజన దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామమూర్తి మోటివేటర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎడ్యుకేషన్ పై ఆసక్తిగా చదవాలని అన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 12 రాగానే భారతీయులంతా యువ దినోత్సవం జరుపుకుంటారని, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏటా దీన్ని నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దేశ నిర్మాణానికి మూలస్తంభం లాంటి యువతరంలో స్ఫూర్తి నింపడానికి స్వామి వివేకానంద అనేక ఉత్తేజకర ప్రసంగాలు చేశారు. భారతదేశ యువతలో స్వామి వివేకానంద పలుకులు ఎన్నటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. మీరు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు అని, నిరంతర కృషితో ఉన్నత శిఖరాలకు ఎదగండి అంటూ ఆయన ఎన్నో మోటివేషన్ స్పీచ్లు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసై ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చేయాల్సిన పని కూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాలు దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయం వైపు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతి డాక్టర్ కుసుమ, అధ్యాపకులు మరియు తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సంఘాలు ప్రభుత్వ భూములు కబ్జా చేయడం సరికాదంటూ సిపిఐ నాయకులు మురళి కబ్జాదారులపై మండిపడ్డారు. మదనపల్లి గ్రామీణ మండలం బసినికొండ సమీపంలోని జాతీయ రహదారి పక్కన స్వామి చెరువు మడగడ ప్రాంతంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సిపిఐ నాయకులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని, ఎంఆర్ఓకు లెక్కలిస్తే ఎంఆర్ఓ కార్యాలయాన్ని కబ్జా చేసి పట్టించుకోరని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ, స్వామి చెరువు వద్ద జాతీయ రహదారి పక్కనే సర్వే నెంబర్ 452లో చెరువు మునగడ ప్రాంతం 2.42 ఎకరాలు విస్తీర్ణం ఉందని, కానీ ఈ స్థలానికి ఆనుకొని రెడ్డి సంఘం వాళ్లు కొంత స్థలం కొనుగోలు చేశారని, కొనుగోలు చేసిన భూమితో పాటు చెరువు మునగడ ప్రాంతాన్ని చదును చేసి మట్టిని నింపారని అన్నారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన సంఘాలే కబ్జాలకు పాల్పడితే సంఘం అనే పదానికి కూడా అర్థం ఉండదన్నారు. కబ్జాకు గురైన ప్రాంతం ఎక్కడో అటవీ ప్రాంతంలో లేదని, జాతీయ రహదారి పక్కనే ఉందని, పట్టపగలే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. మదనపల్లి ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాలన్నీ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, వారి ప్రమేయం లేకుండా ఏ ఒక్కటి జరగలేదని ఆరోపించారు. మదనపల్లి ఎంఆర్ఓ నోట్ల కట్టలు పక్కన పెడితే ఎంఆర్ఓ కార్యాలయాన్ని కబ్జా చేసినా పట్టించుకోదని, ఎంఆర్ఓకి డబ్బే ప్రధానమని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే చెరువు మునగడ ప్రాంతాన్ని నేడు రెడ్డి సంఘం కబ్జా చేసిందని, రేపు ఇంకొక కుల సంఘం పేరుతో ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, వంకలు కబ్జా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి 1 సెంటు కూడా మిగలదని అన్నారు. ఇప్పటికైనా స్థానికంగా ఉన్న ఆర్డీఓ స్పందించి స్వామి చెరువు మునగడ ప్రాంతాన్ని కాపాడాలని, లేని ఎడల సిపిఐ ఆధ్వర్యంలో రోజువారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి ఆ సంఘ పెద్దలు ఈ ప్రాంతంలో కొంత భూమిని కొనుగోలు చేసి వాళ్ళ భూమికి ఆనుకుని ఉన్నటువంటి చెరువు మునగడ ప్రాంతాన్ని పూర్తిగా కబ్జా చేశారు. దాదాపు 2 రోజులుగా ఇదే ప్రాంతంలో టిప్పర్లు పెట్టి మరి మట్టిని దింపుతున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం విఆర్ఓ గారు కానీ, ఆర్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ రెడ్డి సంఘంలో పనిచేసేటువంటి నాయకులు తమ రాజకీయ పలుకుబడి, ఆర్థిక పలుకుబడులతో వాళ్ళ యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. భూమి లేనటువంటి నిరుపేదలకు మాత్రం జగనన్న కాలనీల పేరుతో మదనపల్లి పట్టణానికి 10-15 కిలోమీటర్ల దూరంలో కాలనీలు నిర్మిస్తూ కోట్ల విలువ చేసేటువంటి చెరువు భూములు, వాగులు, వంకలు అధికార పార్టీ నాయకత్వమే స్వయాన తన సంఘం కోసం కబ్జా చేస్తుందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటిది ఇంకొకటి ఉంటుందనేసి కూడా మేము ఆ సంఘం. అనుక్షణం ప్రజల పక్షం NN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.